గారు 150 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారండి. ఈరోజు గురువులు 12 మంది, అతిథులు కూడా మన మామిడి హరికృష్ణ గారు ముఖ్య అతిథి, శంకర్ నారాయణ గారు హాస్య బ్రహ్మ మన సీనియర్ జర్నలిస్ట్, ఆ సార్ కూడా తన పుష్ప విలాసం అనే పత్రికని మామిడి హరికృష్ణ గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. దాన్ని ప్రింట్ చేయించిన విశ్వేశ్వరరావు కూడా మనకి ఈరోజు అతిథిగా వచ్చారు. అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ఈ సంస్థ స్థాపించి 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని ఇది 6వ సంవత్సరం. ఇక్కడ పైన కాన్ఫరెన్స్ హాల్ నుంచి స్టార్ట్ అయిందండి నా జర్నీ. అక్కడి నుంచి ఈ రోజు వరకు ఆన్లైన్ ఆఫ్లైన్ అన్ని ప్రోగ్రామ్స్ 200 అబవ్ ప్రోగ్రామ్స్ చేశాను నేను. ఇలాగే మీ అందరి సహకారంతో నేను ఇంకా ముందు ఇంకా చాలా చేయాలని కోరుకుంటున్నాను. ఇంటర్నేషనల్ ఆన్లైన్ కాంపిటీషన్స్ కూడా మేము చేసాము. సో అట్లా గురువులే కాకుండా తల్లిదండ్రులు, పిల్లలు, పెద్దలు, ఎంతోమంది పెద్దలు ఆశీర్వదిస్తున్నారండి. వాళ్ళందరి సహకారంతో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను నేను. ఇలా అంటే ఆన్లైన్ కాంపిటీషన్స్ చేస్తుంటే మనకి బయట కంట్రీస్ నుంచి కూడా మనకి సహకారం అందిస్తుంది. హేమవన సర్లా అని తను ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ చేసినప్పుడు చాలా సహకరించారు. సో ఇట్లా ఇంకా ముందు చేయాలని నేను అందరి ఆశీర్వాదాలతో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నానండి. ఈరోజు కార్యక్రమం అయితే చాలా అద్భుతంగా జరుగుతుంది. నమస్కారం, నేను శ్రీ భవానీ క్లాసికల్ డాన్స్ అకాడమీ. నేను డాక్టర్ భవానీ విజయ్. ఈ రోజు రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఇవ్వడం మాకు చాలా హ్యాపీగా ఉంది. శ్రీ రాగరమ్య వారి ఆధ్వర్యంలో మాకు చాలా హ్యాపీగా ఉంది. మా పిల్లలందరికీ అవకాశం ఇవ్వడం, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అదేవిధంగా చిన్నాళ్ళందరికీ కూడా మన శాస్త్రీయ నృత్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. చిన్నాళ్ళందరికీ కూడా పేరెంట్స్ అందరూ కూడా సపోర్ట్గా ఉంటూ మన శాస్త్రీయ కళను ముందుకు తీసుకెళ్తున్నందుకు ఇంతమంది గురువులు, చిన్నాళ్ళు ఇక్కడికి కలవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అపర్ణ, నేను సంగీత గురువుని. రాఘరమ్య గారితో నేను 4 ఏళ్ళ నుంచి ప్రయాణం చేస్తున్నాను. యాక్చువల్గా ఒక చెప్పాలంటే ఒక ఫ్యామిలీ రిలేషన్ అనే చెప్పాలి. నా పిల్లలు నేను ఆన్లైన్ ఆఫ్లైన్ 2 పార్టిసిపేట్ చేస్తాను. ఇంటర్నేషనల్ నుంచి కూడా నా స్టూడెంట్స్ ఉన్నారు. USA నుంచి, ఆస్ట్రేలియా నుంచి కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాఘరమ్య గారికి సంతోషం, ధన్యవాదాలు. ఒక్క ఫోటో పెడిపోదు మాకు కూడా అర్జెంట్. చలో బాయ్.
ఓపికలు చిన్న చిన్న పిల్లల్ని, సో వారికి మెమెంటోస్ ప్రజెంటేషన్ చేద్దామండి. ముందుగా సంగీత గురువు శిరీష గారు, వారాహి మ్యూజిక్ అకాడమీ. ముందుగా గురువు రావాలి, గురు సన్మానం. మీరందరూ రాణిప్రియ కొంచెం ఇక్కడ సహకరించాలని కోరుతున్నాను. రాణిప్రియ ఎక్కడుంది? రాణిప్రియ పిల్లలు ఎందుకు ఆ క్లాస్ కొంతమంది ఇటు వచ్చేస్తే, అసలు యాక్చువల్గా మొత్తం నీల్ డౌన్ చేసేస్తే మెమెంటోస్ అందిస్తారు. పిల్లలందరూ ఇట్లా గుడ్స్ ఓన్లీ మ్యూజిక్ అనుకున్నాం, డాన్స్ కూడా ఉంది అని అన్న వాళ్ళు కూడా ఉన్నారండి. సో అందరి పిల్లల కోసం ఇది వేదిక ఇచ్చాము. అందరి పిల్లలకి దగ్గరగా ఇవ్వాలి సర్టిఫికేట్స్ అండ్ మెమెంటోస్ ఉండాలి ఇక్కడ. చెప్పట్లేండి. కొంచెం మీరు మిడిల్లోకి రావాలి. నాన్నగారికి అయిపోయింది. మేడం గారు, గురువు గారు కూడా ఇద్దరు పిల్లల్ని ఇటు పంపండి. ఇటు రండి నాన్న మీరు. ఓకే రైట్, ఓకే రైట్. రమ్య గారు రెడీమా? థ్యాంక్ యూ సో మచ్ శిరీష గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మాట్లాడే సమయం వృధా చేయాలనుకోవట్లేదు. పిల్లలకి సపోర్ట్ చేయడానికి వచ్చిన తల్లిదండ్రులకు చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి లైవ్కి అడ్డు ఉండొద్దండి, సైడ్స్కి ఉండాలి పేరెంట్స్. మనకి కల్చరల్ టీవీ లైవ్ ఉంది. గిరిబాయ్ మా వయసే పోతే పోరే. రాకూడదు. ఒక్క నిమిషం అన్న, సైడ్కున్న పిల్లలు కొంచెం బ్యాక్ వెళ్ళాలి. సైడ్కున్న పిల్లలు మొత్తం బ్యాక్ వెళ్ళిపోవాలి, బ్యాక్ జరిగిపోవాలి మొత్తం. ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. రాగరమ్య కల్చరల్ ఆర్గనైజేషన్ తరఫున ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎన్నో విజయాలు సాధించారు. మరిన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా సాంస్కృతిక కార్యక్రమాలు చేసి ఇంకా మరింత చేసుకుంటున్నామని బ్రిటిష్ స్కాలర్స్ స్కూల్ కావాలని చూపించినారు. ఒక్క నిమిషం, పిల్లలకి మెమెంటోస్ సర్టిఫికెట్స్. నెక్స్ట్ అపర్ణ గారి స్టూడెంట్స్. సంతోషం. సరే కొంచెం చింతల్ బ్రాండ్ స్టూడెంట్స్. నెక్స్ట్ శ్రీ సంతోష్.
రండి. Ready? నుంచి వచ్చిందండి చిన్నారి. అలిసిపోయినా ఉంటుంది, మెల్లగా నడుస్తుంది. గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎవరు? పిల్లలు आपका दोस्त पहले एक इंटरव्यू థ్యాంక్ యూ కూర్చోబెట్టండి. सर लेके जाएंगे बेइज्जती होने बाद में तो पुराना बांटना पड़ता। हाँ बार पूरा देंगे दिया तो ఇక్కడ రండి. ఫస్ట్ అమ్మాయి ఎవరు? రండి, ఇక్కడ. ఈ పక్కన రా. పక్కన. బ్యాక్ సైడ్ లో కొంచెం మేడం ఫోటోస్ ఎవరు తీయొద్దు, పక్కన జరగండి. బ్యాక్ సైడ్ కొంచెం ఇక్కడ గ్రూప్ ఫోటోస్ తీస్తున్నాము, మెమెంటోస్ ఇస్తున్నాము. ప్లీజ్ కొంచెం కింద. ఓకే రైట్. ఆపర్చునిటీ మంచి స్టేజ్, ఎంతో పెద్ద పెద్ద విద్వాంసులు చేసిన ఇక్కడ నాట్యాచారం చేసిన స్టేజ్ ఇది. మేము చాలా హ్యాపీగా ఉన్నది మాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. బట్ గురువులందరూ క్షమించాలండి, ఆలస్యం అయింది. ఓకే నెక్స్ట్ అనిత గారు అండ్ ఇలా చూడాలి అమ్మా, ఇలా చూడండి. ఓకే సర్టిఫికేట్ కిందికి పెట్టుకోండి. సర్టిఫికేట్ కిందికి పెట్టు. ఓకే రెడీ రెడీ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మంట ఏమైనా థ్యాంక్ యూ. రాణిప్రియ గారు అండ్ సరే సరే ఒక్క నిమిషం అండి. రెడీమా? రేపు ఇలా చూడాలి. పద్మ గారు. థ్యాంక్ యూ రాణిప్రియ. అమ్మాయి మేమంటే ఎలా తిప్పున్నా? టెన్షన్ లేదు. రెడీ అమ్మా? ఓకే థ్యాంక్ యూ సో మచ్. సహకరించిన మీ అందరికండి, గురువులకి, అతిథులకి, పిల్లలకి, పేరెంట్స్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎవరికైనా నా వల్ల అంటే ఆలస్యం అవ్వడం ఒకటే మైనస్. అండ్ మెమెంటోస్ 2-3 షార్టేజ్ వచ్చింది, కానీ నేను అన్ని కరెక్ట్గానే తెచ్చాను. ఎక్కడ ఎవరికి ఎక్స్ట్రా పోయిందో నాకైతే ఐడియా లేదు. దయచేసి మాట్లాడుతున్నాను. ఎవరికి